శ్రీ గురుభ్యో నమ. శ్రీ పరమాత్మనే నమ. శ్రీమాత్రే నమ. భక్తజనులందరికీ అమ్మవారి యొక్క భగవంతుని యొక్క శుభాశీస్సులు ఎల్లవేళలా ఉండుగాక. పవిత్రాత్మ స్వరూపులారా, భగవంతుని యొక్క దివ్యశక్తి అది గొప్పది. ఈ లోకంలో ఏది గొప్ప వస్తువు అని అనుకుంటున్నామో, ఏ వస్తువుకి ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తున్నామో, ఈ ప్రాపంచికమైన వస్తువుల్లో ఏ సుఖాన్ని అయితే మనం చూస్తున్నామో, వీటన్నిటికంటే అత్యంత గొప్పది అది అవస్తువు అన్నమాట. భగవంతుడు అవస్తువు, వస్తువు కాదు. ఆ వస్తువు అంటే వస్తువు కానివాడు ఆయన. ఆయన్ని మనం ఒక వస్తువుగా చూస్తున్నాం, అది కాదు. భగవంతుడు అన్నిటికంటే గొప్పవాడు. ది ఎంటైర్ యూనివర్సల్, నాట్ ఓన్లీ వన్ భారతదేశం, ఎంటైర్ యూనివర్సల్ అనమాట. ఈ బ్రహ్మాండానికి సృష్టికర్త ఆయనే, పోషకుడు ఆయనే, లయం చేసేవాడు ఆయనే, జగత్తంతా సృజింపజేసేవాడు. ఆ ద్విమంగళమూర్తే ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే పితామహుడు. అందుకే భగవద్గీతలో 9వ అధ్యాయంలో చెప్పాడు, మాతాధాత పితామహ అస్య జగతః. ఈ జగత్ అంతటికి నేనే తల్లిని, నేనే తండ్రిని, నేనే పితామహుడిని అని చెప్పాడు. పవిత్ర ఓంకారం రుక్సామయజురేవ చ. పవిత్రమైన ఓంకారము నేనే అన్నాడు స్వయంగా. రుక్సామ యజురేవ చ, యజుర్వేదము, అట్లాగే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, ఈ 4 వేదాలు కూడా నేనే. చూడండి, భగవంతుని నుండి వచ్చాయి ఇవన్నీ కూడా. భగవంతుని బిడ్డలం మనం. ఆ జగన్మాత భగవతి యొక్క సంతానమే మనం. ఎందుకంటే స్వయంగా భగవంతుని భగవద్గీతలో చెప్పాడు, అయ్యా ఈ జగత్తుకంతా నేనే తల్లి, నేనే తండ్రి, నేనే పితామహుడును. ఇప్పుడు అసలు తండ్రి ఎవరు, అసలు తల్లి ఎవరు మనకి? భగవంతుడు, ఆ జగన్మాత. ఆ భగవంతుని నువ్వు జగన్మాతగా కొలిస్తే జగన్మాత రూపంలో ప్రత్యక్షమవుతాడు. ఆ భగవంతుణ్ణి నువ్వు పురుషాకారంలోను ప్రార్థన చేస్తే ఆ రూపంలో ఆయన ప్రత్యక్షమవుతాడు. అందుకే భగవద్గీత 4వ అధ్యాయంలో, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తతైవ భయామ్యహం మమవర్పానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఓ అర్జున, ఎవరెవరు ఏ విధంగా ఎలా నన్ను స్మరిస్తారో, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం. ఎవరెవరు ఏ విధంగా నన్ను, ఏ రూపంలో ఎలా నన్ను ప్రార్థిస్తారో, ఎలా నన్ను ఆర్థిస్తారో, వాళ్ళకి ఆ విధంగా నేను దర్శనం ఇస్తున్నా, ఆ విధంగా వాళ్ళు అనుగ్రహిస్తున్నాను. వాళ్ళు ఏ రూపంతో నన్ను కొలుస్తారో, వాళ్ళకి మనస్సులో, హృదయంలో ఏ ఇష్టదైవ రూపం ఉన్నదో ఆ దైవ రూపంలో నేను ప్రత్యక్షమై వారి కోరిక నెరవేరుస్తున్నాను. అది నేనే అని భగవంతుడు స్వయంగా చెప్పాడు. మరి చూడండి, భగవంతుడి నుండి వచ్చిన మనకి, మనందరికీ, ఆ భగవంతుని సొత్తుకి మనందరం అధికారమే. ఎందుకంటే ఆయనే మన తండ్రి, ఆయనే మన తల్లి, ఆయనే మన తాత కూడా. మరి ఆయన సొత్తుకి మనం వారసులం కాదా? ఆయన చెప్పిన వేదాలు ఉన్నాయి, 3 వేదాలు. ఆ వేదాలు నేనే అన్నాడు. అందుకు కాబట్టి ఆ వేదాలు చదవడానికి, వేదాలను అర్థం చేసుకోవడానికి మనం అధికారులమే. పవిత్రం ఓంకార, ఓంకారాన్ని గొప్పది మంత్రం. అన్ని మంత్రాల్లోకెల్లా ఓంకారం గొప్పది, పవిత్రం అని చెప్పాడు. భగవంతుడు నోటి నుండి స్వయంగా వచ్చిందన్నమాట. పవిత్రమోంకారం దృక్సామ యజురేవ చ. పవిత్రమైనది ఓంకారం అని చెప్పాడు. కొంతమంది మామూలుగా భగవన్నామాన్ని సామాన్యంగా చెప్తుంటారు, రామ రామ రామ, తప్పేం లేదు. కృష్ణ కృష్ణ అంటుంటుంటారు, తప్పేం లేదు. శివ శివ అంటారు, అనుకోవచ్చు. మహదేవ మహదేవ అంటుంటుంటారు, అనుకోవచ్చు. కానీ పర్ఫెక్ట్గా ఆ భగవంతుని యొక్క నామాన్ని మనం జపించాలంటే
ఓం అని పెట్టే చెయ్యాలి. అప్పుడే దానికి ప్రత్యక్ష ఫలం కలుగుతుంది. ఓంకారం లేని మంత్రం అది శరీరానికి ఏ విధంగా అయితే శిరస్సు లేకపోతే ఈ శరీరం మొండెమంతా ఎట్లాగో అది వృధాయో, అట్లాగే ప్రతి మంత్రానికి ఓంకారం అనేది పెట్టే జపం చేసుకోవాలి. అది అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. మరి అటువంటి ఓంకారాన్ని మన మహర్షులు, మన వేదం చెప్తుంది, ఓమితి బ్రహ్మ ఓమితి ఇదగం సర్వం. ఓంకారమే బ్రహ్మ. ఓంకారమే దిస్ యూనివర్సల్. ఈ ఎంటైర్ యూనివర్సల్ ఓంకారమే. ఆ ఓంకారం నుండి ఇదంతా వచ్చింది. స్వయంగా వేదం చెప్తుంది, ఓమిత్యాత్మాన యుంజీత, యో ఓమిత్యాత్మాన యుంజీత అని మహారాణోపనిషత్తు చెప్తుంది. ఆ ఓంకారాన్ని అనుసంధానం చెయ్యి. మరి అనుసంధానం చేయడానికి ఎవడయ్యా? దానికి ఎవడు అర్హుడు? ఎవడ భక్తో, ఎవడికి శ్రద్ధో, ఎవడికి విశ్వాసమో, ఎవడికి అచంచలమైనటువంటి భగవంతుని ఇది ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఓంకారాన్ని చెప్పుకోవచ్చు. అటువంటి భగవంతుడు వేదాలు చెప్పినటువంటి ఆ వాక్యానికి మనం అందరం అధికారులే. ఎందుకంటే మనం చెప్పడంలే, స్వయంగా వేదమే చెప్తుంది, ఓమితి బ్రహ్మ ఓమితి ఇదగం సర్వం ఓమిత్తే తదనకృతి స్మవ అప్యో శ్రావయేత్యాశ్రావయంతి అని వేదం. ఇది శృతి. స్మృతిలో ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్య విదస్మృతః. మనం ఏ పని చేసినా, ఏ పని ప్రారంభించినా ఓంకారాన్ని ఉచ్చరించే పని ప్రారంభించాలి. ఆ కార్యం నిర్విఘ్నంగా నిస్సంకల్పంగా జరిగి తీరుతోందని భగవద్గీతలో భగవంతుడు కూడా 17వ అధ్యాయంలో చెప్పాడు. మరి అటువంటి ఆ పరమాత్మ యొక్క సొత్తుని మరి ఎవరికయ్యా అధికారం అని అంటే ప్రజలందరికీ అధికారమే. భగవంతుడు చెప్పాడు, అందరూ అధికారులే, అందరికీ నా సొత్తుకు అధికారులే, కానీ నా భక్తుడు కావాలా, నా యందు విశ్వాసం కావాలా, నా యందు శ్రద్ధ కావాలా, నా మాట యందు నమ్మకం కావాలా, విశ్వాసం కావాలా. అట్టివారు ఎవరైనా సరే, వాళ్ళు స్త్రీలైనా, వాళ్ళు పురుషులైనా, వాళ్ళు బ్రాహ్మణులైనా, వాళ్ళు హరిజనులైనా, వాళ్ళు గిరిజనులైనా, వాళ్ళు ఎవరైనాగాక, మానవ మాతృడు ఎవ్వరైనా సరే భగవంతుని యొక్క దివ్యనామాన్ని ఉచ్చరించడానికి, భగవత్ స్తోత్రాలను చదవడానికి, భగవంతుని యొక్క చర్చ చేయడానికి అందరూ అధికారులే. ఎందుకోనంటే మచ్చత్త సర్వదుర్గానే మత్ప్రసాదాత్తరిష్యసి. నాయందు మనస్సు నుంచి నన్ను ధ్యానించినట్టయితే నీ దుఃఖాలన్నీ తొలగిపోతాయని చెప్పారు.